హాయ్ అండి. పెసరపప్పు టమాటో చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి పొడి వేసుకుంటున్నాం, టమాటా పొడి. పెసరపప్పు ఒక కప్పులో సగం తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని 3 కప్పులు వాటర్ పోసుకున్నాను. పలచగా కావాలంటే 4 కప్పులు పోసుకోండి. కాస్త చిక్కగానే చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు, కారము, సాల్టు, ఇప్పుడు వేసుకునేది టమాటా పొడి. చక్కగా ఉడికించుకోవాలి. మనకి మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఫుల్గా మూత పెట్టేసి ఉడికించుకుంటే త్వరగా అయిపోతుంది. మీకు పొంగుతుంది అనుకున్నప్పుడు కొంచెం గ్యాప్ ఉంచుకోండి. గిన్నె పైన మూత ఉడికిపోయింది. కవ్వంతో కానీ స్మాషర్తో కానీ మెత్తగా మెదుపుకోండి. చాలా చక్కగా టేస్ట్గా ఉంటుంది. మీరు కాస్త కారం తక్కువ వేసినట్లయితే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. మనకి ఫ్రీగా కూడా మనకి అరగడానికి ఈజీగా ఉంటుంది పెసరపప్పు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సెలవు చేస్తుంది. పోపుకైతే ఎండుమిర్చి, ఎల్లుల్లి డబ్బులు, మెంతులు, వాము, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొద్దిగా ఇంగ వేసుకుంటే సరిపోతుంది. మీరు కరివేపాకు ఉంటే వేసుకోండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మనకి ఉడకనకు కూడా పెద్ద టైం అనేది పట్టదు. పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది. చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. కానీ కాలు చేతులు ఎవరికైతే గుంజుతాయో వాళ్ళు తినకపోవడమే మంచిది. వాతం అంటారు పెసరపప్పు. అందుకని కాస్త వాతం ఉండేవాళ్ళు తినకపోతేనే మంచిదండి. ఎప్పుడో ఒక్కసారి చేసుకుంటే పెద్దగా ఏమీ కాదు. కానీ కొంతమందికి టమాటా తిన్నే, పెసరపప్పు తిన్నే, ఆలుగడ్డలు తిన్నే కాళ్ళు విపరీతంగా గుంజేస్తాయి. అలాంటి వాళ్ళు పథ్యం అనేది పాటించడం మంచిది. ఎవరికైనా సరే ఏదైతే ఫుడ్ తినేటప్పుడు పడట్లేదో అది అవాయిడ్ చేస్తే మంచిదండి. హెల్త్ మెయిన్ కదా. అందుకనే ఒక్కొక్కరిది ఒక్కొక్క శరీరం ఉంటుంది. అందరికీ నాలాగే అందరూ ఉండాలంటే ఎవరు ఉండలేరు. అలాగే ఒక్కొక్క శరీరం ఒక్కొక్క తీరుగా ఉంటుంది. కాబట్టి ఫుడ్ ఎవరికైతే ఏది పడుతుందో ఏది పడదో చూసుకొని తినడం మంచిది. కొద్దిగా రైస్ పెట్టుకొని మీకు చూపించడం కోసం టేస్ట్ కూడా చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. పెసరపప్పు టమాటో ఎండబెట్టుకున్న టమాటాలు పొడి. అది మీకు ఆ వీడియో కూడా ఉంది. ఎవరికైనా కావాలంటే చూసి ఎండబెట్టుకొని తయారు చేసుకొని స్టోర్ చేసుకోండి. టమాటా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే స్టోర్ చేసుకోవాలంటే ఎండబెట్టుకోవడం మంచిది. టేస్ట్ చాలా బాగుంది.